ఏమైరా. హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు లాస్. అందరికీ వచ్చిన రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూసేవాళ్ళు ఒక లైక్ చేసి వీడియో చూడండి. అంటే మీరు ఒక లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ వీడియో ఇంకొంచెం మందికి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళేదైతే ఇది ఫ్రైడే రోజు లాగనమాట. ఫ్రైడే రోజు మార్నింగే ఇంక మామూలుగా ఫస్ట్ మనకి పాలు మేగడంతా నేను చెప్తుంటాను కదా, తీసి పెడతాను టీ పెట్టుకోవాలంటే. ఇవన్నీ పెట్టుకొని గార్డెన్కి వాటర్ అన్నీ ఇచ్చాక ఈరోజు కొన్ని హార్వెస్ట్ చేశాను. చాలా ఎక్కువే హార్వెస్ట్ చేశాను. అవి నేను ఏమేమి హార్వెస్ట్ చేశాను అనేది ఒక వీడియో ముందే నేను పెట్టున్నాను. బీరకాయలు, ఆకుకూర అవి చేశాను. ఎందుకంటే అమ్మ దగ్గరికి వెళ్ళాలనుకున్నాను. అమ్మ కూడా ఫోన్ చేసింది రమ్మని చెప్పి. కూరగాయలు కూడా ఏం లేవనింది అమ్మ. సరే మన ఇంట్లో కాసేవి నాకు అమ్మకి సరిపోతాయండి. వారానికి సరిపోనా వెజిటేబుల్స్ అయితే అమ్మకి నాకు కూరగాయలకు సరిపోతాయి. సండే అలాంటప్పుడు నాన్ వెజ్ చేసుకున్నామంటే ఇంకా మాకు సరిపోతాయి ఇద్దరు. అందుకని సరే తీసుకెళ్దామని చెప్పేసి పాలు కాసేసి టీ పెట్టేసుకొని టిఫిన్ చేసి అప్పుడైతే కూరగాయలు కోసాను. 2 బీరకాయలు దొరికాయి, కొంచెం గోంగూర తెంపాను, పెరుగాకు కొంచెం తెంపాను. అవి 3 పట్టుకొని అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మకి ఇచ్చేసి అమ్మతోటి కొంచెం సేపు కబుర్లు చెప్పుకొని మధ్యాహ్నం దాకా మళ్ళీ వస్తా సామాన్లు, ఇంట్లోకి కొన్ని సామాన్లు అయిపోయి ఉన్నాయి. ఆ సామాన్లు అన్నీ తీసుకొని వచ్చాను. అవన్నీ ఏం తెచ్చాను అనేది కూడా వ్లాగ్లోనే ముందు ఉంటుంది. ఇవన్నీ ఈరోజు పనులైతే ఇవే. ఇంకా సాయంత్రం అయితే ఇంకా పూజ ఉంటుంది కదా. ఈరోజు ఫ్రైడే. ఈ మధ్య అంతా ఉప్పు దీపం కూడా పెట్టలేదు నేను 2 వారాల నుంచి. మెన్సెస్ టైము, అందువల్ల కొంచెం ఒక్కోసారి నాన్ వెజ్ చేసినప్పుడు అలాగా ఇబ్బంది ఉండడం వల్ల అవి కూడా ఏమీ చేయలేదు. అందుకని అవన్నీ చేసుకోవాలా అనేసి సామాన్లు తెచ్చుకోవాలి ఇంట్లోకి కావాల్సినవి అని ఇంకా అమ్మ దగ్గరికి కూడా బయలుదేరాను. చూడండి, ఆ 2 బీరకాయల్లో ఒక బీరకాయ నేను ఉంచుకున్నాను, ఒక బీరకాయ అమ్మగా పంపిస్తా ఉన్నా. ఇద్దరం ఒక్కొక్కరు ఉంటాం కాబట్టి ఇప్పుడైతే ఆమెకి సరిపోద్ది. ఒక బీరకాయ వేసి పప్పు చేసుకున్న 2 రోజులు వస్తుంది. ఇంకా బయలుదేరుతా ఉంటే బుడ్డగాడైతే నేను చీర కట్టుకొని మామూలుగా నైట్ వేసుకొని ఉంటాను. మార్నింగ్ అయితే చీర కట్టుకున్నాను అని అంటే నేను ఎక్కడికో వెళ్తానని పాపం దాని తపనైతే తపనగా ఉండదు. ఏం బిస్కెట్లు లేవు. చూడు
బుడ్డి గాడిని లోపల పెట్టాను. బుడ్డి గాడిని లోపల పెట్టాను. చాలే చాలే అయ్యి అది వాసన చూడు. యాడికి పోయి వచ్చింది బండి ఆడికి పోయింది. ఎవడికి పోయింది సినిమా? బా ఏం వాసన అదే. అబ్బా ఏడనేచ్చిన ఈ మధ్య వాసనలు తెగ చూస్తుండు. రా 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 పద లోపలికి. కర్రే అదే కర్ర ఇట్లా 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 దా. పడతావు నాన్న. గుడ్ బై నాన్న. నువ్వు వెరీ గుడ్ బై నాన్న. నేను లేకుంటే కుండీల్లో మొక్కలన్నీ లోడేస్తుంది మొన్నట్లాగా అని చెప్పేసి ఇంట్లోనే పెట్టి బయట గ్రిల్ గేట్కి తాళం వేసుకొని దగ్గరే కాబట్టి తొందరగా వచ్చేస్తానులే అని చెప్పేసి వెళ్ళాను. వస్తా అంగట్లోనే సామాను మళ్ళీ సాయంత్రం దేవుడు పెట్టుకొని టెంకాయ అంటే అరటి పండ్లు అంటే అవన్నీ కావాలి. ఇంట్లో కొన్ని సామాన్లు కూడా అయిపోయి ఉన్నాయి. అవి కూడా నేను చెప్తుంటాను కదా, నేను కొంచెం అయిపోయినప్పుడే తెచ్చుకుంటా ఉంటాను. మాకు దగ్గరే షాపు, అన్నీ దొరుకుతాయి. బజార్లో ఏం లేవు ఉంటాయో అన్నీ దొరుకుతాయి మాకు. అవన్నీ తీసుకొచ్చుకున్నాను. ఆ సంచిలో ఏ సామాను లేవు. ఆ కొన్ని సామాన్లే 1300 రూపాయలు అయ్యాయండి. బాగా రేట్లు పెరిగిపోయాయండి. ఇప్పుడు మళ్ళీ లాస్ట్ టైంకి ఇప్పటికే మళ్ళీ రేట్లు పెరిగిపోయాయి. పప్పులు నూనె అయితే కొంచెం తగ్గింది కానీ పప్పులు అవన్నీ బాగా రేటు పెరిగిపోయాయి. నేనైతే పప్పులు అవన్నీ ఏం తేలేదు కానీ నూనె ఒక 2 ప్యాకెట్లు నూనె, బుడ్డగాడికి బిస్కెట్లు, ఇంకా కూల్ డ్రింక్ ఒకటి, దేవుడికి నువ్వుల నూనె, పెరుగు ప్యాకెట్టు, అలాగే టెంకాయ, ఇంగవ, ఇవే కొంచెం జీలకర్ర, వాము ఇవన్నీ సర్ఫ్లు, సోపులు ఇవి తెచ్చుకునేసరికి ఇవే సేమ్ 1300 అయిపోయాయి మొత్తం అయితే. ఇంకా అవన్నీ ఎక్కడ సర్దాలు అక్కడంతా సర్దేసి అప్పుడైతే వంట స్టార్ట్ చేశాను. మధ్యాహ్నంకి సొరకాయ, మొన్న సొరకాయలు ఎక్కువ కోసాను కదా, ఆ రోజు అందరికీ ఇవ్వగా నేను కొంచెం ఒక దెబ్బ ఎత్తిపెట్టున్నాను. 2 చిన్న దెబ్బలు ఎత్తిపెట్టుంటే ఒకటి ఈరోజు అమ్మకి ఎత్తుకొని పోయి ఇచ్చాను. అది కూడా నేను ఇంకొక దెబ్బ ఉంటే అదేసి అంత పప్పు వేసి సొరకాయ పప్పులాగా గోంగూర కూడా వేశాను. ఆ సొరకాయ పప్పులోనే అది చేశాను. ఇంకా ఈరోజు ఉంటుంది, రేపు ఉంటుంది, ఇబ్బంది లేదు. శనివారం కూడా ఒక పూటే కాబట్టి కుక్కలకి సరిపోద్ది, నాకు సరిపోద్దిలే అని చెప్పి అది గోంగూర పప్పు వేసి అయితే చేశాను. ఇంకా స్నానం అవన్నీ చేసినాక ఈవినింగ్ పూజ కోసం అయితే పూలు చూడండి ఎన్ని పూలు వచ్చాయో. అసలు రోజా పూలు చూపెట్టాను కదా, ఒక చెట్టుకి ఎక్కువ వాటిలో సగం దింపాను. రేపు మళ్ళీ వెంకటేశ్వర స్వామికి పెట్టుకోవాలి, స్వామికి కూడా ఉండాలని చెప్పేసి ఇవన్నీ చేశాను. ఉప్పు దీపము పెట్టుకున్నాను చాలా రోజుల తర్వాత. ఇంకా దేవుడికి అయితే దీపారాధన. అసలు పటాలకు కూడా చూడండి, మన పటాలన్నిటికీ రోజా పూలే అనమాట. మన ఇంట్లో రోజా పూలు. ఉప్పు దీపం కాడేమో అన్ని కస్తూరి పూలు పెట్టాను. ఇక్కడ లోపల అమ్మవారికి అన్ని కొన్ని మందారం పూలు ఉన్నాయి, ఈ రోజా పూలు ఉన్నాయి, ఇంకా కొన్ని రోజా పూలు ఉన్నాయి. ఇంకొక 10 రోజా పూలు దాకా ఉంటాయి. రేపైతే కోసేసి రేపు టెంకాయ కొట్టుకుందాంలే అని చెప్పేసి అలా పెట్టి పూజ అయితే చేశానండి. చాలా హ్యాపీ అనిపించింది ఈరోజైతే. అసలు ఎంత బాగా మనసు అంత హాయిగా అనిపించింది. ఇన్ని రోజా పూలు నిజంగా నేను చెప్తా ఉన్నాను కదా, నేను కలగన్నాను ఇన్ని రోజా పూలు మరి ఇన్ని మనం బయట కొనుక్కొచ్చుకున్నన్ని రోజా పూలు ఇంట్లో పండించుకోవాలా అనేది ఒక కలలాగా ఉండేది నాకు. నిజంగా అది ఒకటి సాధించుకున్నాము అని అయితే భలే ఆనందం వేసింది. ఇంకా పాలు ఇదంతా 6:30 అయిందండి. పాలేమో నేను 5 గంటలకే తీస్తారు, పాలు తెచ్చి పెడతాను. ఇంకా నేను అవి కాయలేదు.
ఈ మధ్యాహ్నం వంట అవన్నీ చేసుకొని ఉంటాను కదా, బయట కుక్కలకి అన్నం పెట్టినవి తప్పెళ్ళు అన్నీ ఉంటాయి, అవన్నీ మధ్యాహ్నం తోమి పెట్టేసుకుంటా ఉంటాను నేను. అవన్నీ మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ తోముకోవడానికి అక్కడ ప్లేస్ ఉండాలి కదా అనేసి అవన్నీ సర్దేసి ఆ పాలు అయితే పొయ్యి మీద పెట్టేస్తున్నాను. ఇవైతే నిన్నటి పాలు కొంచెం ఉన్నాయి, వాటిలోనే నేను కొంచెం వేసి టీ పెట్టుకొని బుడ్డగాడికి పోసేస్తే సరిపోతాయి. డైలీ అంతే, నేను 1/2 లీటర్ పాలు తెచ్చుకుంటే 1/2 లీటర్ పాలు తెచ్చుకున్న రోజైతే కదపను, పక్క రోజు అంతా సాయంత్రానికి అయితే అయిపోతాయి. అవైతే ఒక్కోసారి మిగిలినా కూడా పక్కన ఉదయాన్నే టీకైనా పెట్టేస్తాను, లేదంటే కాసి నైట్ అయినా బుడ్డగాడు ఒక్కోసారి ఆకలి అని అడుగుతాడు. ఆకలి అంటే పాపం వెళ్ళి నేరుగా కిచెన్లో కూర్చుంటాడు, ఏదో ఒకటి పెట్టిందాకా వదలడు. అలాంటప్పుడు నేను ఈ పాలు కానీ ఉండిందంటే కాసి దానికే పోసేస్తాను. అసలు మెయిన్ నాకు ఇన్ని పాలు కూడా అవసరం లేదు, కాకపోతే నాకు నెయ్యి కోసమనే తీసుకున్నాను. మామూలుగా 1/2 లీటర్ ప్యాకెట్ నేను తెచ్చుకున్నానంటే 2 రోజులు వస్తుంది. 2 ప్యాకెట్లు తెచ్చుకుంటే బుడ్డగాడికి పోసినా మాకు పోసినా 3 రోజులు 4 రోజులు అలాగా సరిపోద్ది, మేము టీ తాగినా కూడా. కాకపోతే ఇది డైలీ 1/2 లీటరు. అప్పుడేంటంటే 35 రూపాయలు 15 ప్యాకెట్లు అయితే సరిపోయేది. ఇప్పుడు అలాంటి 35 1050 అయిపోతా ఉంది మనకి. మామూలుగా అయితే నెలకి పాల ఖర్చు వచ్చేసి 500 చిల్లర అయిపోయేది, ఇప్పుడైతే 1050 అయిపోతుంది. కాకపోతే దాంట్లో మనకు ఒక 1/2 లీటరుకి కొంచెం అటో ఇటో నెయ్యి వస్తున్నది, ఒక 300 జమ అయినట్టే కదా. ఆవిడ 300 జమ అయితే ఆల్మోస్ట్ మనము ఆ ప్యాకెట్ పాలు కొన్న రేటు గిట్టుబాటు అవుతున్నది. అదే మనం బయట నెయ్యి కొనుక్కోవాలంటే ఆ రేటు పడుతుంది. అందుకని అవన్నీ ఆలోచించి, అందులో మనకి కల్తీ లేకుండా పాల ప్యాకెట్ అంటే ఏ ఒకటి కల్తీ ఉంటాయి, ఇవన్నీ ఆలోచించి నేనైతే ఇక్కడ ఇంకా తీసుకున్నాను. గేదె కాడే వెళ్ళి పోయించేసుకుందాంలే అని చెప్పి. ఆవు పాలు అయితే దొరకలేదు, లేకపోతే ఆవు పాలే పోయించేసుకుని ఉందను. ఆవు నెయ్యి వచ్చిందంటే ఇంకా దీపారాజన చేసుకోవడానికి మనకి అన్నిటికీ ఉప్పు దీపం పెట్టుకోను, ఎప్పుడన్నా టెంపుల్కి వెళ్ళిన అన్నిటికీ చాలా బాగుండేది. వాళ్ళ కాడైతే ఆవు ఉన్నది, కానీ ఆ పాలు ఉన్న వరకు వేరే వాళ్ళకి మాట్లాడుతున్నాం అక్క, వాళ్ళకి సరిపోతాయి అని చెప్పింది ఆ అమ్మాయినైతే. ఇంకా ఇలాగండి ఈరోజైతే చాలా హ్యాపీగా బాగా అనిపించింది మనసుకి, పూజ అవన్నీ చేసుకున్నాక. అంటే నేనేం పెద్ద పెద్ద పూజలు చేయనులేండి, సింపుల్గానైనా ఇంట్లో దీపం పెట్టుకొని దండం పెట్టుకున్నా అదొక హాయిగా ఉంటుంది. అందులోనే మన చెట్టు పూలన్నీ కోసి పెట్టి అది ఒక చాలా చెప్పలేనంత ఆనందం అనమాట అదైతే. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్.